హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మస్తాన్ ఫిట్నెస్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్ షార్ట్లో కానీ చెప్పాను 100 డేస్ ఫిట్నెస్ ఛాలెంజ్, అలాగే డిస్క్ బల్జ్ అయింది, దానికి రీహాబిలిటేషన్ ఎక్సర్సైజెస్తో పాటు ఫిట్నెస్కి మనం ఎలాంటి వర్కౌట్స్ని, అలాగే డిస్క్ బల్జ్ ప్రాబ్లంతో ఉన్న వాళ్ళు ఎలాంటి వర్కౌట్స్ చేస్తే ఆ పెయిన్ నుంచి కొంచెం రిలీఫ్ వస్తుందో ఈ వీడియోలో నేను మీకు కంప్లీట్గా ఎక్సర్సైజెస్తో గైడ్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఒకవేళ నిన్న వీడియో ఎవరైనా చూడకుండా కానుంటే షార్ట్స్లో పెట్టున్నాను, ఆ వీడియో చూడండి. అందులో మౌని పెట్టుకున్న 100 డేస్ ఫిట్నెస్ ఛాలెంజ్, అలాగే డిస్క్ బల్జ్ ప్రాబ్లం నుంచి ఆ పెయిన్ ఓవర్కమ్ చేయడానికి వర్కౌట్స్ ఏ విధంగా హెల్ప్ అవుతాయో ఈ 100 డేస్లో మీకు గైడ్ చేస్తాను నేను. ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ టైం కనుక ఛానల్లోకి వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్, ఫస్ట్ వేరియేషన్ హైపర్ ఎక్స్టెన్షన్. డిస్క్ బల్జ్ ప్రాబ్లం మనకు లోవర్ బ్యాక్ L4, L5 ఆ డిస్కుల దగ్గర మనకు ఎక్కువ పెయిన్ ఉంటుంది, ముందుకు వంగనివ్వదు, అలాగే నిలబడినప్పుడు కూడా కంటిన్యూ పెయిన్ వస్తూ ఉంటుంది. ఫస్ట్ మనం లోవర్ బ్యాక్ని స్ట్రెంథనింగ్ చేయాలి. సో ఫస్ట్ ఎక్సర్సైజ్ మోని, హ్యాండ్స్ వెనక్కి తీసుకో, వెనక్కి. హైపర్ ఎక్స్టెన్షన్ వితౌట్ ఎనీ సపోర్టు అప్పర్ బాడీని పుల్ చేయాలి, పైకి పుల్ చేయి, పైకి. ఒక 3 to 5 seconds హోల్డ్ చేసి స్లోగా ముందుకు వెళ్ళాలి. డౌన్, అగైన్ కమ్ అప్, పైకి. 3, 2, 1 డౌన్. ఈజీ. 3, 2, 1 3, 2, 1 అప్. 3, 2, 1 ఇలా హోల్డింగ్ ఒక 3 seconds. డౌన్ అయ్యాక బ్రీత్ వదిలేయాలి, మళ్ళీ పైకి రావాలి. అట్లా ఒక 10 reps ఫస్ట్ వేరియేషన్ ఇది. 10 reps అయిన తర్వాత ఒక 30 to 1 minute, 30 seconds to 1 minute రెస్ట్ తీసుకొని మళ్ళీ దీన్ని ఫినిష్ చేయాలి. ఒక 3 sets ఫినిష్ చేయాలి. మరీ హార్డ్గా అనిపించే వాళ్ళు ఒక 2 sets అయినా ఫినిష్ చేయాలి. ఓకే మోని, కంప్లీటెడ్. సెకండ్ వేరియేషను రివర్స్ లెగ్ రైజెస్. మనం నార్మల్గా లెగ్ రైజెస్ని స్టమక్ కోసం చేస్తాం. ఇప్పుడు వచ్చేసి మనం ఈ గ్లూట్స్ అండ్ హ్యామ్ స్ట్రింగ్స్, అదేవిధంగా లోవర్ బ్యాక్ స్ట్రెంథనింగ్ అవడానికి రివర్స్ లెగ్ రైజెస్. లెగ్ రైజ్ అండ్ హోల్డ్. 5, 4, 3, 2, 1 ఆపోజిట్ అనదర్ లెగ్. 5, 4, 3, 2, 1 ఈజీ. అప్ అప్. 5, 4, 3, 2, 1 opposite. 5, 4, 3, 2, 1 is 4 reps completed. Up. 5, 4, 3, 2, 1 easy. Up. 5, 4, 3, 2, 1 easy. Up. 5, 4, 3, 2, 1 another leg. 5, 4, 3, 2, 1 easy. Last 4. 5, 4, 3, 2, 1 easy. Up. 5, 4, 3, 2, 1 కొంచెం స్పీడ్గా చేసే లాస్ట్. ఈజీ. 1, 2, 3, 4. సో నెక్స్ట్ వేరియేషన్ గ్లూట్ బ్రిడ్జ్. గ్లూట్ బ్రిడ్జ్ మీరందరూ ఫోకస్డ్ మజిల్స్ వచ్చేసి గ్లూట్స్, హ్యామ్ స్ట్రింగ్స్. దానికి సపోర్టర్ లోవర్ బ్యాక్, కంపల్సరీ లోవర్ బ్యాక్ ఇన్వాల్వ్ అవుతుంది. అదేవిధంగా కోర్ కూడా స్ట్రెంథనింగ్ అవుతుంది. కాబట్టి గ్లూట్ బ్రిడ్జ్ ఈ వేరియేషన్స్లో ఒకటి మెయిన్ వేరియేషన్, ఇది కంపల్సరీ చేయాలి. గ్లూట్ బ్రిడ్జ్. అప్ అప్, ఇంకా 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 లిఫ్ట్ చేయి, లిఫ్ట్ చేయి, లిఫ్ట్ చేయి, హోల్డ్. హోల్డ్ చేయాలి, ఈ పీక్ పాయింట్ దగ్గర హోల్డ్ చేయాలి అట్లీస్ట్ 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 డౌన్. ఈజీ. కంటిన్యూ చేయి ఇంకా. ఈజీ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఓకే. అప్ అప్. ఈజీ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అప్. ఫాస్ట్గా చేసి. ఈజీ. 1,
ఈజీ 2 3 ఈజీ 4 5 6 ఈజీ 7 8 2 more 9 last one ఓకే ఫినిష్డ్. నెక్స్ట్ వేరియేషను బర్డ్ డాగ్. ఇందులో డయాగ్నల్గా మన అప్పర్ లింబ్ అండ్ లోవర్ లింబ్ లిఫ్ట్ చేయడం వల్ల మన మిడ్ పాయింట్లో ఆ వెయిట్స్ని ఆపడానికి ఎక్కువ లోడ్ తీసుకుంటాయి, మజిల్స్ అన్నీ కాంట్రాక్ట్ అవుతాయి. కాబట్టి లోవర్ బ్యాక్ కూడా స్ట్రెంథనింగ్ అవుతుంది. పెయిన్ ఉన్న వాళ్ళకి కొంచెం రిలీఫ్ వస్తుంది ఈ వర్కౌట్ వల్ల. సేమ్ అని బర్డ్ డాగ్. లిఫ్ట్, హోల్డ్, 3 2 1 ఈజీ. ఆపోజిట్ తిరగకూడదు, అట్లా స్ట్రైట్గా ఉండాలి బాడీ. 3 2 1 ఈజీ. ఇట్లాగా అనీవెన్గా వస్తున్నప్పుడు ఓన్లీ లెగ్స్ మాత్రం లిఫ్ట్ చేయి చాలు. 5 ఓకే ఈజీ. హోల్డ్ చేయాలి ఒక 3 సెకండ్స్. డ్రాప్. ఈజీ. 3 2 1 లెఫ్ట్ది లేవట్ల పైకి, లెఫ్ట్ లెగ్ లేయాలి పైకి. అదోకే. రైట్ వస్తుంది, లెఫ్ట్ది తిరిగిపోతుంది, బాడీ సైడ్కి తిరిగిపోతుంది. కానీ ఏం కాదు. కానీ ఈజీ. లాస్ట్ 5 reps. కానీ 5 4 లాస్ట్ 2 లాస్ట్ 1 ఈజీ. లోవర్ బ్యాక్ పెయిన్ ఉండేవాళ్ళు ఖచ్చితంగా ఈ వర్కౌట్ని యాడ్ చేసుకోండి. సో నెక్స్ట్ వేరియేషను మీ అందరికీ ఒకవేళ ఇది అవైలబుల్గా ఉండకపోవచ్చు. ఇది అవైలబుల్గా ఉండేవాళ్ళు మాత్రం జిమ్కి వెళ్ళే వాళ్ళు ఇది చూడండి. రెసిస్టెంట్ బ్యాండ్ తీసుకోండి, అంటే పుల్లప్ రెసిస్టెంట్ బ్యాండ్ని అది తీసుకొని ఆ పెయిన్కి పైన బాడీ వెయిట్ మొత్తం లీన్ బ్యాక్వర్డ్, వెనక్కి వాలినట్టు. దయచేసిలో ఇంతే, వెనక్కి వాలినట్టుంటే ఇందులో కోర్ కొంచెం ఐసోమెట్రిక్ హోల్డ్లో ఉంటుంది. కోర్ స్ట్రెంథనింగ్ అవుతానే ఇలా ముందుకు పుల్ చేయడం వల్ల ఆ బల్జ్డ్ డిస్క్ ఏదైతే ఉందో దాని మీద కొంచెం లైట్గా లోడ్ అనేది తగ్గుతుంది. ఇట్లా హోల్డ్ చేస్తే చాలు ఒక 30 సెకండ్స్. బాడీ వెయిట్ మొత్తం వెనక్కి ఈ రెసిస్టెంట్ బ్యాండ్ సపోర్ట్తో వెనక్కి వాల్ చేసి ఒక 30 సెకండ్స్ ఇట్లా హోల్డ్ చేయాల. 30 సెకండ్స్. 1 తల వెనక్కి ఏడ్చి మాకు ఇట్లాగే ఉంచుకో, తల ముందుకి వెనక్కి వాళ్ళు. తల వెనక్కి అంటే మెడ నొప్పి వస్తుంది. వెనక్కి లైట్గా వెనక్కి. 5 6 7 8 9 10 వెనక్కి వాళ్ళినట్టుండు. 11 12 13 14 15 16 17 18 19 20 లాస్ట్ 10 వెనక్కి వాలాలి. 9 8 7 6 5 4 3 2 1. నిన్నటికి ఈ రోజుకి పెయిన్లో ఏమైనా తేడా వచ్చింది? కొంచెం రిలీఫ్గా ఉంది, నడిచేదానికి బాగుంది, నొప్పి అంతగా అనిపించలేదు. చూశారు కదా, అంటే మ్యాజిక్ ఏం చేయవు ఏ వర్కౌట్స్ కూడా. మెడిసిన్ కూడా ఎక్కువ డిపెండ్ అవ్వకుండా పెయిన్స్ వచ్చినప్పుడు మనం ఫిజికల్గా వర్కౌట్స్ని కానీ ఏ మజిల్స్ వల్ల మనకు స్ట్రాంగ్నెస్ లేకపోవడం వల్ల పెయిన్స్ వస్తున్నాయో ఆ మజిల్స్ని మనం స్ట్రెంథనింగ్ చేసుకున్నామంటే ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు నాకు డిస్క్ బల్జ్ ప్రాబ్లం ఉంది, నేనైనా కూడా డెడ్ లిఫ్ట్ చేయగలుగుతా. 150 160 kgs డెడ్ లిఫ్ట్ చేయగలుగుతా. ఎందుకంటే నేను వర్కౌట్ చేసే ముందు ఏ అయితే మజిల్స్ ఇన్వాల్వ్ అవుతాయో వాటికి ప్రాపర్గా వార్మప్ అవన్నీ చేసుకొని
తర్వాత మనం వర్కౌట్స్ రెగ్యులర్గా పెయిన్స్ ఉంటాయి, ఆ పెయిన్స్ని ఓవర్కమ్ చేసి మనం ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. ఆ పెయిన్స్ వల్ల ఆగిపోకూడదు అనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకనే ఇప్పుడు మౌనిని కూడా ఈ వీడియోస్లో చూపించడానికి రీజన్ అది. ఇంకా ఈ 100 డేస్ జర్నీలో ఫిట్గా ఉండడం అంటారా, ఫిట్గా అనేది ఫస్ట్ మనం మెయిన్ ఎక్సర్సైజెస్ చేయాలంటే మనకు పెయిన్ మనం తగ్గించుకోవాలి ఫస్ట్. సో ఈ పెయిన్ ఎప్పుడైతే మనకు సెట్ రైట్ అయిపోతుందో అప్పుడు రిమైనింగ్ వర్కౌట్స్, జంపింగ్ వర్కౌట్స్, బెండింగ్ వర్కౌట్స్, ఇట్లాగా చాలా వర్కౌట్స్ మనం చేయాల్సి వస్తుంది. కాబట్టి వాటికి మనం ముందు సపోర్ట్ చేయాలంటే మనకి ఏదైతే ప్రాబ్లం ఉందో దాని మీద ఫోకస్ చేసి తగ్గించుకుంటే తర్వాత చేయొచ్చు వర్కౌట్స్. సో ఈ రోజుకైతే డే 2 కంప్లీటెడ్ విత్ కార్డియో అండ్ పెయిన్ రీహాబిలిటేషన్ ఎక్సర్సైజెస్. సో స్టే ట్యూన్. నెక్స్ట్ లాంగ్ వీడియో ఈ వీకెండ్లో కానీ నెక్స్ట్ వీక్లో కానీ అప్లోడ్ చేస్తాను. అప్పటిదాకా రెగ్యులర్గా షార్ట్స్ వస్తూనే ఉంటాయి. అప్పటి వరకు చూడండి. అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.